नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఇతను 2021లో స్టూడెంట్ వీసా పైన వచ్చాడు. బెంగళూరులో దిగి డైరెక్ట్ అతన్ని మేము డైరెక్ట్ గా డిపోర్ట్ చేసి మళ్ళీ అతని దేశానికి పంపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వీళ్ళందరూ ఒక స్పెషలైజ్డ్ మెథడాలజీ వాడడం ప్రారంభించారు. అంటే ఇప్పటి వరకు మేము ఎన్నో ముఠాలని పట్టుకోవడం జరిగింది, వాళ్ళు గోవా నుండి, ముంబై నుండి. కానీ వీళ్ళు ఒక మెట్టు పైకెక్కి ఇంకా ఎవరికి ఇచ్చిన అది మొదటి మీటింగ్ నిన్న జరిగింది. చాలా విషయాలు అందరి ముందు పెట్టడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎన్నో చర్యలు తీసుకునే అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇది ఫస్ట్ కేసు టీనార్ది. దీంట్లో ఎస్పీ టీనార్ సునీత ఆధ్వర్యంలో రాజేష్ ఇన్స్పెక్టర్ ఆ టీం అంతా కూడా బెంగళూరులో దాదాపు 4 రోజుల పాటు ఆపరేట్ చేశారు. చాలా మంచి డిటెక్షన్ అయింది. ఈ గ్యాంగ్ లో ముఖ్యంగా 3 నిందితులు ఉన్నారు. కింగ్ పిన్ అక్బోవో మ్యాక్స్వెల్ నాబూసి. ఇతని వేరే పేర్లు కూడా చాలా ఉన్నాయి, కానీ ఒరిజినల్ పేరు ఇది. అతనితో సహా కేకో చిగోజీ బ్లెస్సింగ్ అనే ఇంకో డ్రగ్ పెడ్లర్, ఈకేమ్ ఆస్టిన్ ఒబాకా. వీళ్ళు ముగ్గురు ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి బెంగళూరుని ఒక బేస్ చేసుకొని అక్కడి నుండి ఆపరేట్ చేస్తున్నారు. మొత్తం 100 గ్రాముల కోకేన్, 300 గ్రామ్స్ MDMA, వారు వాడుతున్న 5 సెల్ ఫోన్లని సీజర్ అంతా ఉంది. కోకేన్ మరియు MDMA. వీళ్ళందరూ కూడా నైజీరియా నుండి మన దేశానికి వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దీంట్లో సూత్రధారుడైన మ్యాక్స్వెల్ 2011వ సంవత్సరంలో ముంబైలో ల్యాండ్ అయ్యాడు ఒక మెడికల్ వీసా పైన. కొన్ని రోజులు అక్కడ నివసించిన తర్వాత బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాడు. బెంగళూరులో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించాడు. ఎందుకంటే అక్కడ అతనికి ఒక వేరే మిత్రులతో సహా గ్యాంగ్ లాగా తయారు కావడం జరిగింది. అక్కడ ఉండి ఇదంతా ఆపరేట్ చేయడం ప్రారంభించాడు. అక్కడ ఉంటూ ఒక ఫేక్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. ఆ పేరు క్వేకు ఎస్సుమాన్ కువామే. అంటే ఒరిజినల్ ఐడెంటిటీ మొత్తం పోయింది. అందుకే పోలీస్ రికార్డ్స్ లో ఎక్కడ కూడా ఇతను దొరకకుండా చేసుకున్నాడు. అక్కడ ఉండి ఆ ఫేక్ పేరు, ఫేక్ ప్రొఫైల్, దాంతో సహా ఒక ఫేక్ పాస్పోర్ట్ సాధించాడు. దాని తర్వాత ఫేక్ వీసా కూడా తెచ్చుకున్నాడు. ఏంటంటే ఈ అకౌంట్ ఓపెన్ చేసి ఈ విధంగా చేయడం అనేది మేము ఫస్ట్ టైం చూస్తున్నాము. అయితే ఇది ఒక తారాస్థాయికి చేరినట్టు మేము భావిస్తున్నాం. అదే కాకుండా వీళ్ళు ఇంకో కార్యక్రమం ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక అసోసియేషన్, నైజీరియన్ అసోసియేషన్ లాగా ఫామ్ చేశారు. అసోసియేషన్ ఆఫ్ నైజీరియన్స్. ఇటువంటి కార్డ్ అందరికి ఇస్తున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి హెల్ప్ ఫర్ బక్కీ అండ్ ఇన్నోసెంట్ అనే వాట్సాప్ గ్రూప్ ఇది. ఈ గ్రూప్ లో వాళ్ళందరినీ ఎవరైతే అక్కడ ఈ బిజినెస్ లో ఉన్నారో, నైజీరియన్స్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారో, ఎవరైతే పోలీస్ అరెస్ట్ చేస్తుందో వారందరి సహాయం కోసం సహాయ నిధి లాగా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మనీ కలెక్షన్ చేస్తున్నారు.
మా దర్యాప్తు వీళ్ళ సెల్ ఫోన్స్ అనలైజ్ చేస్తే గత 2 నెలల్లో 8.75 lakhs ఆల్రెడీ వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళ మిత్రులు ఎవరైనా నైజీరియా నుండి లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ నుండి ఎవరైనా జైలు పాలైతే అరెస్ట్ అవుతే లేకపోతే వారికి బెయిల్ ఇప్పించాలన్నా ఎటువంటి సహాయం చేయాలన్నా ఈ అసోసియేషన్ లాగా ఏర్పడి వీళ్ళు ఈ సహాయ నిధిని ఏర్పాటు చేసి వారికి బెయిల్ ఇప్పించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, మనీ పవర్ ఉంటుంది, అసోసియేషన్ లాగా తయారై కొద్దిగా పవర్ పెంచుకుంటారు, బార్గెనింగ్ పవర్, ఫైనాన్షియల్ పవర్, ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఇది ఒక మనకు అలార్మింగ్ సిచ్యువేషన్ లాగా డెవలప్ అవుతుందని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. వీళ్ళు కాంటాక్ట్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఆ మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని డెడ్ డ్రాప్ ద్వారా, అంటే వీరెవ్వరు కూడా ఎక్స్పోజ్ కారు, ఏదైనా ఒక లొకేషన్ లో వెళ్ళి అక్కడ వదిలేసి ఆ లొకేషన్ లో ఉంది మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పడం, లేకపోతే ఒక వ్యక్తి ఎవరైతే కన్స్యూమర్ వీళ్ళ కాంటాక్ట్ చేసి ఆ డ్రగ్ కోసం వేచి చూస్తున్నాడు అనుకోండి, అతని దగ్గర నుండి మోటార్ సైకిల్లో వెళ్తూ అతని చేతిలో వ్యక్తి వెళ్ళిపోవడం, ఎక్కడ కూడా వీళ్ళు ఎక్స్పోజ్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీళ్ళని పట్టుకోవడం అనేది ఈ బెంగళూరు పోలీస్ వాళ్ళకైతే ఐడియా కూడా రాలేదు. ఇక్కడ టీనాబ్ కి చెందిన ఆఫీసర్స్ రాజేష్ ఇన్స్పెక్టర్ అక్కడ ఉండి, మొత్తం సిబ్బంది అక్కడ ఉండి దాదాపు 1 నెల రోజులు వీళ్ళని ట్రాప్ లో వేసి కన్స్యూమర్స్ గా ఉండి బిహేవ్ చేసి వీళ్ళని బయటికి లాగి పట్టుకురావడం అనేది జరిగింది. మెయిన్లీ వీళ్ళంతా బెంగళూరు లో ఉండి మన హైదరాబాద్ లో కొంతమంది కన్స్యూమర్స్ వారికి సప్లై చేయడం అనేది జరుగుతుంది. మాకు క్లూ కూడా అక్కడ నుండే వచ్చింది. ఇక్కడ ఇద్దరు పెడ్లర్స్ కమ్ కన్స్యూమర్స్ సంజయ్ సునీల్ కుమార్, భాను తేజారెడ్డి, వీళ్ళిద్దరిని మేము ఇక్కడ లోకల్ మా టీం పట్టుకుంది. దాని తర్వాత వాళ్ళ సెల్ ఫోన్స్ ఇవన్నీ అనలైజ్ చేస్తే అప్పుడు ఈ లింక్ బయటకు వచ్చింది. దర్యాప్తు చేసుకుంటూ వెళ్తే ఈ మొత్తం గ్యాంగ్ రెంట్ కోసం ఒక ఇల్లు ఫస్ట్ MS నగర్ బెంగళూరు దగ్గర తీసుకున్నాడు. అక్కడ ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఆ పేరు పైన తీసుకున్నాడు. ఇక్కడ కూడా బిజినెస్ సరిగా జరగట్లేదని అచ్యుత నగర్ బెంగళూరు, ఎక్కడైతే కాలేజెస్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయో ఆ స్టూడెంట్స్ ని ఆకర్షించడానికి అక్కడ షిఫ్ట్ అయ్యాడు. అక్కడ షిఫ్ట్ అయ్యి వర్చువల్ ఫోన్ నంబర్స్ ద్వారా, వాయిస్ కాల్స్ ద్వారా ఇవన్నీ ఆపరేట్ చేయడానికి అతను సిద్ధపడ్డాడు. ఇక అతనితో సహా ఈ కార్యక్రమాల్లో ముందే చెప్పినట్టు A2 చిగోజీ బ్లెస్సింగ్ ఇతను కూడా జాయిన్ అయ్యాడు. 2012 లో ఇతను స్టూడెంట్ వీసా పైన, బిజినెస్ వీసా పైన ముంబైకి వచ్చాడు. దాని తర్వాత తమిళనాడులో త్రిపుర అనే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాడు. హోమ్ మినిస్టర్ గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు ఇదే బిల్డింగ్ లో టవర్ బిలో 13th floor లో కార్యాలయం స్టార్ట్ అయింది. బ్యూరో పనితీరు అనేది ఇప్పుడు మేము ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇదంతా కూడా దాన్ని వేకెన్సీస్ ఫిల్అప్ చేసుకోవడం ఇదంతా చేస్తున్నాము. నిన్న కూడా చీఫ్ సెక్రటరీ మేడం దగ్గర మొదటి ఎన్కార్డ్ మీటింగ్, అంటే నేషనల్ లెవెల్లో నార్కోటిక్స్ కోఆర్డినేషన్